ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలని తన హృదయంలో తలపోసుకుని భద్రము చేసుకునేను. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టాలమ్మా, ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి. మై నేమ్ ఇస్ షారన్ పరిమళ. ఐ ఆమ్ స్టడీ 10th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 21 నుంచి 25 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చెప్పున వారు తమను శుద్ధి చేసుకోవలసిన దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచులు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయవలనని ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రతిష్ఠించుటకును ఆయన ధర్మశాస్త్రమందు రాయబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను సమర్పించుటకు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సిమ్యోను అనే ఒక మనుష్యుడు నేను అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. మై నేమ్ ఈజ్ వినీషా. ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లూకా 2వ అధ్యాయం 26 నుంచి 32 వచనములు. అతడు ప్రభువు అతడు ఆ ప్రభువు చేత అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకువచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కనులారా చూచితిని. వెరీ గుడ్. మై నేమ్ ఈజ్ శాంతిప్రియ. ఐ ఆమ్ స్టడీయింగ్ 8th క్లాస్. లూకా సువార్త 2వ అధ్యాయం 33 నుంచి 37 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సిమ్యోను వాళ్ళను దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోమని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికులారు పనూనయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి 84 సంవత్సరములు ఎదవరానిదై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తూ ఉండెను. థ్యాంక్ యూ ఆల్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ప్రతి ఒక్కరు. మై నేమ్ ఈజ్ హదస్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ప్రవచనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగిరి పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకంగా నడుచుకొనుచు నీతి న్యాయములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. నెరవేర్పు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము.
సంఘములలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నా దూతను పంపియున్నాను. అతడు దావీదు వేరును వంశమునై ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాడు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. My name is Hanusha, studying in second class. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యగుడకు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. మై నేమ్ ఈజ్ నక్క మేఘన. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ప్రవచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. రాజైన హేరోదు దినములలో యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమును కోచి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవశితమని ఆయనకు చెప్పాను. అందుకు హేరోదు రాజు ఆ సంగతి విని అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానులలో ఎంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినది కదా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలమ్మా. మై నేమ్ ఇస్ గుంటూరి జ్ఞానరత్నం. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ప్రవచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. నెరవేర్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 23 వచనములు. యేసుక్రీస్తు జనన విధి మెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టబడుదని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. థ్యాంక్ యూ అన్న. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టనమ్మా. లాస్ట్